రజకులకే కేటాయించాలి. రజకుల ఐక్యత, రజకుల స్థలం రజకులకే, రజకుల దోబిఘాటు స్థలం రజకులకే, రజకుల దోబిఘాటు ప్రభుత్వం అభివృద్ధి, రజకుల స్థలాలు రజకులకే, రజకులకే. దోబిఘాట్ మరమ్మతులు వెంటనే, దోబిఘాటుకు మరమ్మతు, దోబిఘాటుకు వెంటనే, దోబిఘాట్ స్థలాన్ని దోబిఘాటుకు వెంటనే గుడ్డలు ఆరేసుకోవడానికి స్థలం కేటాయించాలి. రజకుల ఐక్యత, రజకులకు న్యాయం, రజకులకు న్యాయం, రజకులకు దోబిఘాటు స్థలం రజకులకే, రజకుల దోబిఘాటు స్థలం రజకులకే, రజకులకు మరమ్మతులకు, దోబిఘాట్ మరమ్మతులకు నిధులు, నిధులు, కరెంటు కనెక్షన్, డౌన్ రెవెన్యూ అధికారులు, రజకులపై వివక్ష చూపుతున్న రెవెన్యూ అధికారులు, రజకులపై వివక్ష చూపుతున్న రెవెన్యూ అధికారులు. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీ సమీపంలో గోపవరం మండలం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మడకలవారిపల్లె ఈ గ్రామంలో మరి రజకులకు దాదాపు 150 కుటుంబాలకు, రజక వృత్తి కుటుంబాలకు వారు వృత్తి చేసేదానికి అనుకూలంగా మరి 2003వ సంవత్సరంలోనే 16 లక్షల వ్యయంతో ఇక్కడ దోబిఘాట్లు నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ పక్కన రోడ్డు విస్తరణ చేసినటువంటి సందర్భంగా కరెంటు తీగలు పోవడంతో కరెంటు తీగల్ని ఈ ప్రభుత్వము సకాలంలో రెవెన్యూ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ వాటిని రెన్యువల్ చేయకపోవడం వల్ల, వాటిని సక్రమంగా మరి రజకులకు సౌకర్యంగా కల్పించలేకపోవడం వల్ల వారు ఇప్పుడు ఈరోజు వృత్తిని కోల్పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపు ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పట్టణానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. రాను రాను ఈ భూమికి విలువ పెరిగింది. విలువ పెరిగినటువంటి నేపథ్యంలో రజకులకు ఏనాడో 2003న ఒక ఎకరా 20 సెంట్ల స్థలాన్ని ఇక్కడ కేటాయించారు. ఇక్కడ ఉన్నటువంటి భూమి పైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి మరి కన్నుబడింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులపైన ఒత్తిడి చేసి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క కన్ను పడడం వల్ల దాన్ని ఎలాగైనా సరే దాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు ఈ యొక్క రజక వృత్తిదారులందరూ కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ అధికారి, ఆయన అందరినీ కూడా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళని లేదా ప్రతిపక్షంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు ఆయన యొక్క ప్రతాపం అంతా కూడా సమాజానికి ఎంతో వృత్తి నైపుణ్యంతో తరతరాలుగా సేవలు అందిస్తున్నటువంటి రజక వృత్తిదారుల పైన దౌర్జన్యం చేయడానికి ఆయన పూనుకుంటా ఉన్నాడు. దీనిపైన ఇక్కడ రజక వృత్తిదారులు ప్రశ్నిస్తే ఈ రజక వృత్తిదారుల నాయకుడు నాగరాజు పైన అక్రమ కేసులు బనాయించారు. అందుకే ఈ అంశం పైన చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రజక వృత్తిదారులకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ దోబిఘాట్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వృత్తి చేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి మరి వారి ఆధీనంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మున్సిపాలిటీనే ఆనాడు దీన్ని అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వేధింపులకి రెవెన్యూ అధికారులు కానీ, విద్యుత్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ తక్షణమే స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి వారి యొక్క వృత్తిని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వాలంతా కూడా సహకరించాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలోనే కడప జిల్లాలో పర్యటించి తరతరాలుగా దోబిఘాట్లకు వారిపైన ఆధారపడినటువంటి రజక వృత్తిదారులందరూ కూడా మేము వృత్తిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటాం, ఏమైనా మూలబడినటువంటి వాటిని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన ఎంతో ఆర్భాటంగా ఆయన ప్రకటించిపోయాడు. మరి ఇటీవల కాలంలో రజక వృత్తిదారుల కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, కార్పొరేషన్ చైర్మన్ ఏమయ్యారు, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా ఏమయ్యారు, మరి ఈ హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీ ఆ యొక్క హామీ ఎంతవరకు నెరవేరుస్తూ ఉంది? ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచన చేసి రజక వృత్తిదారుల వారి యొక్క వృత్తి రక్షణకి వారికి ఈ రకంగా తిరిగి ఈ భూమిని కానీ ఇక్కడ ఉన్నటువంటి వృత్తి చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించకపోతే ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కె రామాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య.
బద్దివేల్ పట్టణంలో సమీపంలో ఒక దోబిఘాటు పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మొత్తం రజకులందరూ కానీ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వస్తే 2003లో రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ ఎంఆర్ఓ గారు స్థలం చూపించినాక 1 ఎకరా 20 సెంట్లు చూపించినాక వెంటనే కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారు, ఒక బోరు వేశారు, ఒక దోబిఘాట్ ఏర్పాటు చేసి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాలన్నీ మీకు కల్పిస్తున్నాము, మీరు ఉపాధి చేసుకోమని రజకులు కేటాయించారు. కేటాయించినాక ఏమైంది, మురికి బట్టలు పిండుకుండే రజకుల పైన మీ పెత్తనమా? మీ మైల బట్టలు పిండుతున్నాం కదా, మీ మైలంతా కానీ నెత్తిన పోసుకుంటున్నాం కదా, అవి కానీ మీకు కనపడలేదా? ఈరోజు ఇక్కడ వచ్చి ఇదంతా కానీ కబ్జా చేయాలనేది సరైనది కాదని మేము రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు లింగమయ్య. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది మీరు అదేనండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చెప్తుందో దాన్ని మీరు పాటించుకోకుండా మీరు ఎంఆర్ఓ ఇంకో రకంగా చేయడం కానీ సరైనది కాదు. ఎందుకు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు దోబిఘాట్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమన్నా ఉంటే మరమ్మతులు చేయండి, బోరు లేకపోతే బోరు వేయించండి, గుడ్డలారేసుకు స్థలం లేకపోతే కొనుగోలు చేసినా సరే వాళ్ళకి ఒక ఎకరాన్నర వాళ్ళు కేటాయించండి, అప్పుడు వాళ్ళు ఉపాధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే దిగివచ్చి రజకుల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. అధికారులు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది అవి పాటించరా? అవి ఆదేశాలు మీరు తీసుకోరా? అవి తీసుకోకుండా ఆయనకి వ్యతిరేకంగా ఇక్కడుండే ఎంఆర్ఓ మీరు ఎట్లా చేస్తారు, ఆర్డీఓ గారు మీరు ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు? ఇక్కడ ఒకటి వాటర్ ప్యాంట్ పెడితే మేలు అనుకుంటున్నారు, ఈ అడవిలో పెట్టి ఏం చేయాలనుకున్నారు? ఇక్కడ దాదాపు 100 మంది గుడ్డలు ఉతుకునే వాళ్ళని ఉపాధి లేకోకుండా రోడ్ల మీదకి పంపిస్తారా? వాళ్ళు ఏం చేసుకోవాలా? మా బతుకేమి? ఊర్లలో రైతులు గుడ్డలు తీసుకొని వచ్చి మైలు బట్టలను పిండి వాళ్ళందరికీ తెల్లగా ఉతికి ఇచ్చేవాళ్ళం మేము. మళ్ళీ ఇంక మేము వేరే పనికి పోవాలా? చెప్పండి, మేము వేరే పనికి పోవాలనుకుంటే కూలీగా పోతాము. మళ్ళీ మైల బట్టలు ఉతికే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా వస్తారా? మీ బట్టలు కానీ మేమే కదా ఉతికేది, ఎంఆర్ఓ బట్టలు మేమే ఉతికేది, ఆర్డీఓ గారివి, కలెక్టర్ గారివి, ఎమ్మెల్యేవి, మినిస్టర్వి అందరూ మేమే కదా ఉతికేది. ఉతికి మీకు అందిస్తున్నాం కదా. అలాంటి వాళ్ళపైన మీ కసేమి ఈరోజు నాగరాజు పైన కేసు పెడతారు, ఇంకోరి మీద కేసు పెడతారు. అంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకంగా సతాయిస్తారా? రజకులే దొరికారా మీకు? ఇది సరైనది కాదని మేము రజక వృత్తిదారుల సమైక్య విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతాం. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పినాడో అవన్నీ మీరు పాటించాల్సిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే రజకులందరూ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తీసుకొచ్చి సాకరేవి మాత్రం ఖచ్చితంగా మీ ఆఫీస్ దగ్గర పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.